ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవటం అనేది ఎంతవరకు మొరాలిటీ, లీగాలిటీ ఆలోచించుకోమంటున్నా. ఓకే, జడ్జి మీరే, పోలీస్ ఆఫీసర్ మీరే, ముఖ్యమంత్రి అక్యూజ్డ్ మీరే, వన్ మ్యాన్ షో. ఒక క్రికెట్ లో బౌలర్ ఉంటాడు, బ్యాట్స్మెన్ ఉంటాడు, కీపర్ ఉంటాడు, కొడితే పట్టుకోవడానికి ఫీల్డర్ ఉంటాడు, ఫీల్డర్ పట్టుకొని చేస్తే ఎంపైర్ ఉంటాడు అవుట్ అని చెప్పడానికి. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌలింగ్ వేసే బౌలరు చంద్రబాబు నాయుడు గారే, బ్యాట్స్మెన్ చంద్రబాబు నాయుడు గారే, కీపరు చంద్రబాబు నాయుడు గారే, వెనకాల పక్కనున్న ఫీల్డరు చంద్రబాబు నాయుడు గారే, అవుట్ ఆర్ రైట్ అని చెప్పి ఎంపైర్ కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇంకా 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 ఆట ఏంటి, గేమ్ ఏంటి, దీన్ని చూడటానికి ప్రేక్షకులు ఏంటి, మాట్లాడుకోవడానికి నరసింహరావు, శ్రవణ్ కుమార్ మీకు నాకైనా. మొరాలిటీ పక్కన పెడితే లీగాలిటీ లేదా? కేసు పెట్టిన వ్యక్తే నేను ఆ కేసు తప్పుగా పెట్టానని విత్డ్రా చేసుకున్నప్పుడు కోర్టులు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉంటాయి కదా, దాంట్లో లీగాలిటీ లేదా? ఇక్కడ ఒకటి నరసింహరావు గారు, నేను అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయినా సరే నేను ఒక మాట మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. నేను ఒంగోలులో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గా ఉన్నప్పుడు కేఏ పాల్ గారి మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి పెట్టారు. వాళ్ళ బ్రదర్ అనుకుంటా. బ్రదర్ది కాదు, అది నిజామాబాద్. ఇది ఆయన పిఏని ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ కి 1 crore రూపీస్ ఆఫర్ చేశారు. ఆ 1 crore ఆఫర్ చేసినటువంటి పెన్ డ్రైవ్ కూడా వాళ్ళు సీక్రెట్ కెమెరా పెట్టి సిఐ డబ్బులు తీసుకుంటూ సిఐ పెన్ కెమెరా పెట్టి వీడియోగ్రాఫ్ చేశారు. ఓకే, బికాస్ ఇట్ ఇస్ ప్రీ ట్రాప్. ఎప్పుడైతే కేఏ పాల్ ఆఫర్ చేశాడో, ఎందుకంటే ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది, సో ఇది ఓపెన్ కాబట్టి నేను మీకు ఈ సందర్భంలో ఈ మాట షేర్ చేసుకుంటున్నా.